ఓం శాంతి శాంతి శాంతి. ఆల్రెడీ ఈ మూవీ మలయాళంలో వచ్చేసింది బాస్. అంతేకాదు సూపర్ హిట్ కూడా అయిపోయింది. ఆ మూవీ నేమ్ జయ 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 హే. ఇప్పుడు దీన్ని తెలుగులో రీమేక్ చేసేసారు. ఓం శాంతి 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 అనే పేరు పెట్టేశారు. ఇది జస్ట్ కాపీయేనా? తెలుగు దానాన్ని ఏమైనా కలిపి కొత్తగా తీసారా? ఈ వీడియోలో మనం రివ్యూ చేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా సబ్స్క్రైబర్స్ కు, ఈ వీడియో చూస్తున్న మీకు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ వీడియో రివ్యూలోకి వెళ్తున్నాను. ఈ రోజు మనం రివ్యూ చేసుకోబోతున్న సినిమా పేరు ఓం శాంతి శాంతి శాంతి. డొమెస్టిక్ అబ్యూస్, పేట్రియార్కీ లాంటి సీరియస్ టాపిక్ ని డార్క్ కామెడీ టచ్ తో చూపించే ప్రయత్నం చేశారు. ఈ సినిమా జర్నీ మొత్తం చిన్ననాటి నుండి మన శాంతిని తన చుట్టుపక్కల వాళ్ళు, వాళ్ళ రిలేటివ్స్, ఇంట్లో ఉండే తన పేరెంట్స్ ఎలా ట్రీట్ చేసేవాళ్ళు, ఇంట్లో ఉండే మగపిల్లాడికి ఆడపిల్లకి మధ్యన ఎటువంటి తేడాలు చూపించేవాళ్ళు, చివరికి చదువు పట్ల కూడా ఆమెకు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇచ్చే ప్రయారిటీ, ఎంకరేజ్మెంట్, ఆడపిల్లకు చదువెందుకు అనే వాళ్ళ మనస్తత్వం, పెద్దయ్యాక కాలేజీలో లవ్ లో పడడం, ముందు ఈమె పట్ల అతను ప్రవర్తించిన పద్ధతి, తర్వాత అతనిలో వచ్చిన మార్పులు, ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత ఆమెలో కలిగిన ద్వేషభావం, వీటి నుండి ఆమె తేరుకోక ముందే ఆమెకు పెళ్లి జరిగిపోవడం, సంసార జీవితం, భర్త ఈమె పట్ల తన డామినేషన్ చూపించుకోవడానికి చేసే ప్రయత్నాలు, చివరికి వీళ్ళిద్దరూ విడిపోవడం, డైవర్స్ కోసం కోర్టు మెట్లు ఎక్కడం, ఆఖరికి ఈమె ఓ ఇండిపెండెంట్ ఉమెన్ గా తన కాలపై తను నిలబడి పరిస్థితులను అధిగమించడం. కానీ అసలు ప్రశ్న, ఇది ఒరిజినల్ దాటిందా లేక అక్కడే ఆగిపోయిందా? అయితే మూవీలో ముందుగా ప్లస్ పాయింట్స్ చెప్పుకుందాం. ఈషా రబ్బా చాలా స్ట్రాంగ్ గా క్యారీ చేసింది. ఎక్కువ మెలోడ్రామా లేకుండా తన మౌనం, కన్ఫ్యూజన్, తర్వాత వచ్చే ధైర్యం ఇవన్నీ బాగానే చూపించింది. ఈ కథ మొత్తం శాంతి అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఆమెకు ఆశలు ఉన్నాయి, కలలు ఉన్నాయి, కానీ పెళ్లి తర్వాత అవన్నీ ఒక్కొక్కటిగా తగ్గిపోతుంటాయి. ఈమె భర్త ఓంకార్ తనను తాను ఆల్ఫా మేల్ గా అనుకుంటాడు. పెళ్లైన మొదట్లో చిన్నగా మొదలైన కంట్రోల్ తర్వాత మెల్లగా తారస్థాయికి చేరుకుంటుంది. మౌనంగా ఉండే ప్రశాంతి నుండి ఉగ్రరూపం దాల్చిన ప్రశాంతి తిరుగుబాటు వరకు జరుగుతుంది. తరుణ్ భాస్కర్ గోదావరి యాస, బాడీ లాంగ్వేజ్ నేచురల్ గా ఉన్నాయి, కానీ కొన్ని సీన్స్ లో అతని క్యారెక్టర్ రియల్ గా ఫీల్ అవుతుంది. ఒక అమ్మాయి జీవితంలో జరిగే డామినేషన్ ని భరించలేక శాంతి అనే అమ్మాయి ఒక్కసారిగా బరస్ట్ అయిన పద్ధతి కొన్ని కామెడీ సీన్స్ ని జోడించి తెరపైకి తీసుకొచ్చారు. మెడిటేషన్ సీన్స్ లో ఇడ్లీ చట్నీ ఎపిసోడ్స్, ఆల్ఫా మేల్ వర్సెస్ వల్ఫా మేల్ డైలాగ్స్ ఇవన్నీ థియేటర్ నవ్వులు తెప్పిస్తాయి. ఇవి మన తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయి కూడా. కానీ ఇక్కడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఈ సినిమా ఒరిజినల్ ని చాలా క్లోజ్ గా ఫాలో అవుతుంది. సీన్ టు సీన్ తెలిసినట్లే అనిపిస్తుంది. అందుకే ముందే ఒరిజినల్ చూసిన వాళ్ళకి నెక్స్ట్ ఇదే కదా జరగబోయేది అనే ఫీలింగ్ వస్తుంది. తరుణ్ భాస్కర్ నటనైతే సిన్సియర్ గానే ఉంది, కానీ అతని ఇన్నోసెన్స్ వల్ల ఆ పాత్రకి కావాల్సిన భయం, మేనస్ కొంచెం తగ్గినట్లుగా అనిపిస్తుంది. మరో పెద్ద ఇష్యూ, ఒకసారి సినిమా కామెడీగా నడుస్తుంది, వెంటనే సీరియస్ డ్రామాలాగా మారిపోతుంది. ఈ రెండు మధ్య బ్యాలెన్స్ సరిగ్గా సెట్ కాలేదు. ఈ సినిమాలో ఇచ్చిన మెసేజ్ మంచిదే, స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం అనేవి హ్యూమన్ రైట్స్ అని, అవి స్త్రీలకు కూడా వర్తిస్తాయి అనేదే ఈ మూవీ ముఖ్య ఉద్దేశం. హింస తప్పు అని, కానీ అది మన గుండెల్లోనికి బలంగా దిగినట్లు అనిపించదు. సినిమాటోగ్రఫీ గురించి చెప్పాలంటే క్లీన్ గానే ఉంది, చూడడానికి బాగుంది, కానీ ఎడిటింగ్, ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఇంకా టైట్ గా ఉండాల్సింది. ఇక్కడ పేసింగ్ స్లో అవుతుంది, మ్యూజిక్ ఓకే, కథలో కలిసిపోతుంది, కానీ గుర్తుండిపోయేలా మాత్రం ఉండదు. మొత్తానికి ఓం శాంతి 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 ఒక డార్క్ కామెడీగా కొన్ని చోట్ల వర్క్ అవుతుంది. ఈ మూవీ ఒరిజినల్ వెర్షన్ ని ఓటీటీలో ముందే చూసేయడం వల్ల ఈ సినిమా నాకు మాత్రం సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు. ఈ రీమేక్ ని జస్టిఫై చేసేంత కొత్తదనం మాత్రం దీనిలో లేదు. మీరు ఒరిజినల్ చూడకపోతే ఇది ఓసారి చూడొచ్చు, కానీ జయ 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 హే ఇప్పటికే చూసి ఉంటే ఈ సినిమా మీకు కొంచెం అండర్ వెల్మింగ్ గా అనిపించే ఛాన్స్ ఎక్కువ. శాంతి ఎప్పుడైతే తన భర్తను డామినేట్ చేస్తుందో ఆమె పేరెంట్స్ తో పాటు చుట్టూ సమాజం కూడా ఆమెను వ్యతిరేకిస్తుంది. భర్త విడాకులు కోరుకుంటాడు, కానీ తను మాత్రం భర్తకు విడాకులు ఇవ్వకుండా అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునే ఛాన్స్ అతనికి లేకుండా మళ్ళీ తనలాగా అతని చేతిలో ఇంకో అమ్మాయి బలి కాకూడదనే ఉద్దేశంతో అతన్ని లాక్ చేసినట్లుగా మనకు చూపిస్తారు. శాంతిని మాత్రం పరిస్థితులను అధిగమించి తన కాళ్ళ మీద తను నిలబడే ఒక వ్యక్తిగా చూపిస్తూ ఇండిపెండెంట్ ఉమెన్ గా చూపిస్తూ మూవీని ఎండ్ చేస్తారు.